హల్లెలూయా. అయితే ఈ రాత్రి కాల సమయంలో నీవు బలవంతుడవు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు శక్తిమంతుడవు అంటే దాని అర్థం ఏంటి? నీకు మంచి బలము ఉన్నది. నువ్వు శక్తిమంతుడు అంటే నీకు చాలా శక్తి ఉంది అని అర్థము. అయితే ఈ రోజు నీవు బలవంతుడవు అనేటటువంటి అంశం మీద దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. అయితే ఈ యొక్క బలవంతుడైన శక్తివంతుడైన వాని జీవితంలో ప్రతి వానికి కూడా పోరాటము అనేది ఉంటూ ఉంటుంది. ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి పోరాటం లేకుండా జీవితంలో బలము గాని శక్తి గాని ఉండదు. ఎంత బలవంతుడైనా, ఎంత బలహీనుడైనా, ఎంత శక్తివంతుడైనా, ఎంత శక్తిహీనుడైనా జీవితంలో పోరాటము చేస్తూనే ఉండాలి. అయితే ఇక్కడ మనము దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది. అయితే వాడు యోధుడుగా ఉండాలి. యోధుడుగా, బలమైనటువంటి వాడిగా, బలము కలిగి శక్తి కలిగి ఉండాలి. అయితే దేవుని వాక్యములో అనేకమైన సందర్భాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని సందర్భాలు మనకు సుపరిచితమైన సందర్భాలను నేను మీ ముందు పెట్టి వాక్యాన్ని వివరించి ముగింపులోనికి తీసుకుని వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే జీవితం అనేది ఒక పెద్ద పోరాటం లాంటిది, అవునా కాదా? ప్రతిరోజు లేవడం, లెగిస్తామో లేదో దేవునికే తెలియాలా. లేచిన తర్వాత ఈ రోజు ఎలా గడిస్తుందో అనేది ఒక పోరాటం. ఈ రోజు ఏం తింటామో అదొక పోరాటం. ఈ రోజు ప్రయాణం చేస్తున్నాం అదొక పోరాటం. ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేస్తామా చెయ్యమా అనేది దేవుని చిత్తం అనేది ఒక పోరాటం. ఈ యొక్క బలము, ఇలాంటి శక్తి, ఇలాంటి ఆత్మ కలిగి ఇలాంటి పరిస్థితులు కలిగినప్పుడు ప్రతి వానికి కూడా అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో ప్రోత్సాహం అనేది చాలా అవసరమయ్యింది. వాడెంత బలవంతుడే గాని, వాడెంత శక్తిమంతుడే గాని, బలవంతుడైనప్పటికీ వాడిని నిరుత్సాహపరిచామనుకోండి, ఏం జరిగిందంట? ఇలా వినాలి. ఏం జరిగింది? ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా వాడిని ఎప్పుడు కూడా నిరుత్సాహపడితే, నిరుత్సాహపరిచే మాటలు పలికితే వాడు ఎప్పుడు ఏమైపోతాడు తెలుసా? సతికిలు పడిపోతాడు. బలము లేనివాడిగా, శక్తి లేనివాడిగా, నా వల్ల కావట్లేదు, నేను చెయ్యలేను, నేను దీన్ని జయించలేను, నేను దీని నుంచి విముక్తి చెందలేను. అయితే జీవితం అనేది ఒక పెద్ద పోరాటం లాంటిది. జీవితం అనేది అటువంటి పోరాటములో నువ్వు బతకగలుగుతున్నావు, నువ్వు జీవించగలుగుతున్నావు. నీకు బలము ఇవ్వాల్సింది ఎవరు? శక్తిని ఇవ్వాల్సింది ఎవరు? అయితే మనము బలహీనులం అనేది మనం గుర్తించాలి. మనము బలవంతులం కావాలి, మనము శక్తిహీనులం అని మనం గుర్తించాలి. మనకు శక్తి కావాలి. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అనంటే దేవుని వాక్యము ద్వారా మాత్రమే బలపరచబడతాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో ఒక మంచి సందర్భము ఇలా రాయబడతా ఉంది. యోబేలు గ్రంథములోకి వద్దామా? యోబేలు గ్రంథంలోకి వద్దాం. యోబేలు గ్రంథంలోకి వచ్చి అక్కడ ఒక మంచి విషయం ఉంది. 3వ అధ్యాయంలోకి వద్దాం. 3వ అధ్యాయంలో ఒక మంచి సందర్భం ఉంది. అయితే దాన్ని చదివిన తర్వాత బలహీనులైనటువంటి వారిని ఆయన తన బలమునిచ్చి, శక్తినిచ్చి ఎలా నిలబెట్టాడో, ఎలా వాడుకున్నాడో, ఎలా పని చేయించాడో, ఎలా వారిని చరిత్రలో నిలబెట్టాడో అన్నది మనము గుర్తు చేసుకుని వాక్యాన్ని సమాప్తం చేసుకుందాం. యోబేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి ఒక్కసారి. ఏంటంట? మీ కర్రలు చెడగొట్టండి. ఏంటంట? ఖడ్గములను చెయ్యండి. మీ పోటీ
కానుకలను వెయ్యుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ సమయంలో దేవుని వాక్యములో యోబేలు గ్రంథములో ఉన్న మంచి మాట ఏంటి అని ఆలోచన చేస్తే, ఇక్కడ తన ప్రవక్త అయిన యోవేలును తన ప్రజల యొద్దకు పంపించి వారికి ధైర్యాన్నిచ్చేటటువంటి మాటలను ప్రకటిస్తున్నాడు. ఏమనంటే, బలహీనుడు నేను బలాఢ్యుడనని అనుకోవాలి. ఇప్పుడు ఈ బలహీనుడు బలాఢ్యుడు ఎలా అవ్వాలి? ఈ బలహీనమైన వ్యక్తి, ఈ శక్తిహీనుడు ఇప్పుడు ఎలా శక్తిని పొందుకోగలగాలి? అయితే వాక్యాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి యోబేలు ప్రవక్త ద్వారా తన ప్రజలను బలపరిచాడు, తన పిల్లలను ధైర్యపరిచాడు. బలాన్ని ఇచ్చువాడు ఆయనే, శక్తినిచ్చువాడు ఆయనే, తన కృప చూపించువాడు ఆయనే అని వాక్య గ్రంథములో అనేకమైన సందర్భాలు ఉంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన తన వారిని, అనగా తనను నమ్మినటువంటి వారిని ఆయన ఎలా బలవంతులుగా చేశాడో, ఎలా శక్తివంతులుగా చేశాడో, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎలా తయారు చేశాడు అనేది కొంతమంది వ్యక్తుల నుంచి మనము కొన్ని పాఠాలు నేర్చుకుని మనము బలము పొందుకొని, శక్తి పొందుకొని దేవుని పనిలో ముందుకు వెళుతూ మన గృహాలకు వెళదాం. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 20-21 రెండు కలిపి చదవండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేశించొద్దు, దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాలి అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ అనంటే, ఈ సందర్భం అబ్రహామును దేవాతి దేవుడు బలమైనటువంటి వ్యక్తిగా చేశాడు. అయితే ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి సందర్భం ఏంటంటే, ఇక్కడ మనం రోమీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు అబ్రహాము గురించి వివరిస్తున్నాడు. అబ్రహాము ప్రస్తావనను మనకు చూపిస్తున్నాడు. మనకు తనలో ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని విషయాలను బయలుపరుస్తూ అక్కడ అంటున్నాడు కదా, ఏమని సెలవిస్తూ ఉన్నాడు మరొకసారి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేశింపొద్దు. నీవు అవిశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, అవిశ్వాసిగా నువ్వు ఉన్నప్పుడు, అనాలోచనగా ఉన్నప్పుడు, అవిధేయతగా ఉన్నప్పుడు దేవుడు చేస్తాడా, దేవుడు చెయ్యగలడా అని నువ్వు సందేశింపొద్దు, నువ్వు సంశయించవద్దు, నువ్వు వెనకాడవద్దు. ఎందుకంటే ఆయన చెయ్యగలడు, ఆయన చేస్తాడు అని నువ్వు ఏం కలిగి ఉండాలి? విశ్వాసముతో రూఢిగా నమ్మాలి. ఆమేన్. నువ్వు రూఢిగా నమ్మినప్పుడు ఆయన నీకు బలమును ఇస్తాడు అన్నది మనము గుర్తు పెట్టుకోవాలి. అయితే అబ్రహాము జీవితంలో ఏం జరిగింది? అయితే అబ్రహాము నోటి మాటను నమ్మాడు, అవిశ్వాసంలో ఉన్నాడు. నోటి మాటను బట్టి ఆయన చూపించినటువంటి దేశానికి వెళ్ళాడు, అక్కడ విస్తరింపబడ్డాడు, అక్కడ ప్రతి చోట కూడా ఆశీర్వదింపబడ్డాడు. అయితే అతని జీవితంలో ఒకటి తక్కువగా ఉంది. ఏంటి అంటే పిల్లలు లేరు. గుర్తు పెట్టుకోవాలి ఈ మాట. హల్లెలూయా.
హల్లెలూయా. అయితే ఇప్పుడు అతడు ఆయన మీద ఎక్కడైనా అవిశ్వాసాన్ని చూపించాడా? ఎక్కడైనా అవిధేయత చూపించాడా? లేనే లేదు. ఎందుకు అనంటే మాటతో ప్రయాణాన్ని ప్రారంభం చేశాడు అబ్రహాము. దేవుని మాట వినెను అని రాయబడుతుంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటల్లో మనము చివరిలో చూస్తే ఒక మంచి మాట మనకు కనబడుతుంది. అదేంటంటే చూడండి, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి, చూడండి ఒకసారి 23, అది అతనికి ఎంచబడెను అని అతడు నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడెను. అబ్రహాము ఒక్కడి గురించే కాదు. ఏమండి, ఈ నీతి, ఈ విశ్వాసము, ఈ రూఢిగా నమ్మాల్సింది, బలమును శక్తిని పొందాల్సింది ఎలాంటి సంశయము లేకుండా, ఎలాంటి సందేహము లేకుండా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలున్నారా అబ్రహాం గారికి? లేరు. విశ్వాసం ఉంచాడు దేవుని మీద. దేవుని మీద ఆధారపడ్డాడు. ఆధారపడినా దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏమని సెలవిస్తున్నాడంటే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఏమని వాగ్దానం చేశాడు? నేను నీ పిల్లలను ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను అని అన్నాడు. ఆమేన్. ఈ రోజు మనమందరము కూడా విశ్వాసములో బలము కలిగినటువంటి మనము ఆయనకు పిల్లలైనటువంటి వారము. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సందేహింపక అబ్రహాము దేవునికి మాట నమ్మాడు. నమ్మినప్పుడు అబ్రహాముకు బలము కలిగెను, బలాభివృద్ధి కలిగెను. ఇక్కడ 21 చివర్లు అంటాడు కదా, బలముందెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు బలవంతుడుగా తయారు చేశాడు అబ్రహామును. అయితే ఈ మాట ఎవరు చెప్తున్నారు? అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అయితే అబ్రహాము గురించి ఆలోచన చేసినప్పుడు పౌలు గారికి అర్థమయ్యేటువంటి రీతిలో ఆ కోణంలో ఆలోచించి అవిశ్వాసమని సందేహింపక అతడు నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆమేన్, హల్లెలూయా. 21లో ఏమంటున్నాడు? దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందెను అనుంది. బలం పొందుకున్నాడు. బలము పొందుకొనినటువంటి అబ్రహాము తన జీవితములో ఆ వయసులో పిల్లలు కలుగుతారా? అక్కడ రాయబడతా ఉంది, పిల్లలు కలగరు. అయినప్పటికీ కూడా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి బలము పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి మాట ఏంటంటే, అబ్రహాము దేవునిని నమ్మాడు. ఆ నమ్మకమును బట్టి అబ్రహాము బలము పొందుకొనెను. ఇప్పుడు బలవంతుడైనటువంటి అబ్రహాముగా పిలవాలి మనం. ఆమేన్. ఎవరి వలన బలం దొరికింది? హల్లెలూయా. ఈ రోజు చాలా మంది బలాలు అనగానే కండ బలం చూస్తారు, ఎత్తు బలం చూస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తారు, ఇలాంటి బలాలు. అయితే ఇవన్నీ ఒకానొక నాడు ఏది మిగలదు కానీ ఒక్కటి మిగులుతుంది. ఏంటంటే శాశ్వత కాలము నిలిచిపోయేది ఏంటంటే మన విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. రెండో వ్యక్తిని చూపిస్తాను మీకు ఇప్పుడు.
రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాం త్వరగా. రెండో వ్యక్తి చక్కనైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎంతో మనకు జీవిత పాఠాలు నేర్పినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వలన మరి ఒక మంచి జనాంగము కూడా కాపాడబడును అని రాయబడతా ఉంది. అయితే నిర్గమాకాండములోనికి మనం వెళదాం. అందరూ కూడా వాక్యాన్ని తీయండి, వాక్యాన్ని చూడండి. ఇందులో ఉన్న వాస్తవాన్ని చూస్తే మీకు అర్థమవుతాదని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ రాయబడుతున్నటువంటి సందర్భము ఏమనగా, మరి నిర్గమాకాండములో ఎన్నో అధ్యాయము? 15వ అధ్యాయంలోకి రండి. 14వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 14వ అధ్యాయములో 2వ వచనం చూడమ్మా. ఇశ్రాయేలీయులు తిరిగి 14 చూడండి ఒకసారి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ఆమేన్. చాలు, ఒక్క మాట చాలు. ఇప్పుడు మనం దాన్ని ఎందుకు ఆ మాటలు వచ్చాయి, ఆ సందర్భము ఎందుకు వచ్చింది అయితే, ఇక్కడ మోషే గారు కూడా ఏమండి నిస్సహాయతలోకి వెళ్ళిపోయాడు, నిరుత్సాహపడిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? ఎర్ర సముద్రమును దాటేటటువంటి పరిణామాలు అక్కడ ఉన్నాయి. ఎదరు చూస్తే ఎర్ర సముద్రము ఉన్నది, వెనక చూస్తే ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం వస్తా ఉంది. అయితే మీరు జాగ్రత్తగా చూస్తానంటే నేను కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను, నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా మీరు ఆలకించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ చాలా స్పష్టముగా రాస్తారు. ఏంటంటే, ఇదిగో మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా, ఇక్కడ మమ్మల్ని పాతి పెట్టేతగా తీసుకొచ్చావా, మమ్మల్ని మా మీద నీకంత కోపం ఏంటి, మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నావు, ఎందుకు మమ్మల్ని బాధిస్తున్నావు, ఎందుకు మాకు ఈ పరిస్థితి, ఎందుకు వచ్చినటువంటి కష్టము, అయితే ఏంటి ఈ పరిస్థితులు అనేది మనం ఇక్కడ కొన్ని విషయాలు చూడవలసినటువంటి వారంగా మనము ఉంటూ ఉన్నాం. అయితే ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఎక్కడ అనంటే పద్నాలుగవ అధ్యాయం కొన్ని వచనాలు చూడండి. మొదటి నుంచి. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేలీయులు తిరిగి 10వ వచనంలోకి రమ్మా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎవరో ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయుల తమ వెంట వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు ఏమన్నారు చూడండి ఇక్కడ వీళ్ళు. ఇప్పుడు మోషే గారు నిరుత్సాహపడిపోవడానికి ఇలా అనేకమైన కారణాలు చరిత్ర పుటములో కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక సన్నివేశాన్ని మీకు చూపించి ఆ సన్నివేశాన్ని మీతో చదివించి నేను ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఏమంటున్నారు? వెనకేమో ఏమొస్తుంది? ఫరో సైన్యం వస్తుంది. ముందు చూస్తే ఎవరున్నారు? ఎర్ర సముద్రం కాచుకుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారో చూడండి. అయితే చదవమ్మా. ఐగుప్తిలో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించావా? మమ్మును ఐగుప్తిలో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లా చెయ్యవలసిన పనేంటి? మా జోలికి రావద్దు నాయనా. ఐగుప్తికి వెళ్ళిపోయి మేము దాసులుగా బానిస బ్రతుకుతాము. అందుకు మోషే 13 అంటాడు, భయపడి యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఊరకనే నిలిచి ఉండి చూడుడి. ఆమేన్.
హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు ఎక్కడ 14వ అధ్యాయములో మనం చూసాం కదా, 14వ అధ్యాయం ఎన్నో వచనం చూడమ్మా ఆ మాట. ఇదిగో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకనే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఇప్పుడు మోషే గారు నిరుత్సాహపడ్డారు. మోషే గారికి భయం వేసింది. అక్కడ ప్రజలు మరలా వెనక్కి వెళ్ళిపోతారని, అక్కడ ప్రజలు మరలా ఫరోకి దాసులుగా బ్రతుకుతారని. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఇదిగో మీరెవ్వరూ భయపడాల్సిన పని లేదు, మీరెవ్వరూ కూడా నిరుత్సాహపడద్దు. అయితే కొన్నిసార్లు మోషే ఇలా చెప్పి ఉండవచ్చు, మీరు భయపడి నన్ను భయపెట్టకండి, మీరు నిరుత్సాహపడి నన్ను నిరుత్సాహపరచకండి, మీరు వెనక్కి వెళ్ళిపోయి నన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేయండి. అలాంటి కాన్సెప్ట్, అలాంటి పరిస్థితి నేడు మన సంఘంలో అలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ప్రోత్సాహం లేదు, నిరుత్సాహపరిచేవారే, ముందుకు వెళ్ళు అని వెనకుండి మోటివేట్ చేసేవారు లేరు. ఈ రోజు ఎవరైనా ఉన్నారా? ఒకడు ఎదుగుతున్నాడు అంటే వెనకాలండి ఏం చెయ్యాలి? మంచిది, వాని క్షేమం కొరకు ప్రార్థన చెయ్యాలా, వాని ఇంకా ఎదుగుదలలోనికి రావాలి అని ప్రార్థన చెయ్యాలి. నేటి క్రైస్తవ్యంలో అలాంటి పరిస్థితి లేదు, అలాంటి పరిస్థితి కరువైపోయింది, అలాంటి దయనీయమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది నేటి క్రైస్తవ్యం. ఎందుకంటే వారవలేని స్థితి. అయితే ముందు చూస్తే సముద్రము, వెనక చూస్తే పరో సైన్యము. ఈ పరిస్థితులను చూసి ఇక్కడ ఉండేటటువంటి 6 లక్షల మంది కాల్బలం పురుషులు మట్టుకే లెక్కేస్తే, మరి వారి ఆ యొక్క పురుషుల భార్యలు, వారి కలిగిన సంతానము, వారి పితరులు ముత్తాతలందరినీ కూడా లెక్కేస్తే దరిదాపు 10 లక్షలు అని ఒక అందాజు సంఖ్య. ఆమెన్ చెప్పండి, ఆమెన్, హల్లెలూయా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి చూసారా? మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావా? ఇక్కడ ఎందుకు మమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలేస్తున్నావు? ఈ పరిస్థితుల్లో ఇదిగో అక్కడ లేవా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా మమ్మల్ని అని మరి వారు మాట్లాడుతూ ఉంటే నిరుత్సాహపడిపోయాడు మోషే. ఆమేన్. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో మోషే ఎందుకు నాకు మొర పెడుతున్నావు? ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు మోషే నువ్వెందుకు భయపడుతున్నావు? నీ చేతిలో ఉన్న కర్రను చాపు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకిచ్చినటువంటి కర్ర అది ఎందుకు అంటే సూచక్రియలు చేయడానికి నేను ఇచ్చాను నీకు కర్ర. ఆ కర్ర ద్వారా మహత్కార్యాలు చేస్తున్నావు. నీవెన్నో చేసావు. ఎందుకు నీవు సంశయిస్తున్నావు? ఎందుకు సందేహపడుతున్నావు? ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? నీ చేతిలో ఉన్న కర్ర చాపు అనగానే ఆయన తన మాటలకు బలం తెచ్చుకున్నాడు, శక్తి తెచ్చుకున్నాడు. బలం పొందుకుని, శక్తి పొందుకుని, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం చెప్పే మాటలను బట్టి బలము, శక్తిని పొందుకుని ఇశ్రాయేలు ప్రజలను బానిస బ్రతుకుల నుంచి ఆరిన నేల మీద గుండా తీసుకెళ్లిన బలవంతుడైన మోషే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకెళ్లాడా లేదండి? వాళ్ళందరినీ ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు. మొదటి మాట ఏమని చెప్పాను నేను? బలవంతుడైన అబ్రహాము తన జీవితంలో లోటు ఉన్నప్పటికీ దేవుడు తన వాక్యము చేత, దేవుడు తన మాట చేత సందేహింపలేదు, విశ్వసించాడు, రూఢిగా నమ్మాడు అబ్రహాము. అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా ఈ యొక్క మనుషుల మాటలు, తన ఎదురుగా ఉండేటటువంటి జనాంగం ఇశ్రాయేలీయుల ప్రజలు, వారు మాటలకు నిరుత్సాహపడిపోయిన మోషే నిరుత్సాహపడిపోయాడు.
బాధపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. అయితే దేవునికి మొరపెట్టినప్పుడు ఊరకనే ఉండి యుద్ధం నేను చేస్తా, నీ చేతిలో కర్ర ఉంది ఎందుకో, నువ్వు కర్ర చాపము, ఆరిన నేల మీద ఇశ్రాయేలీయుల ప్రజలను బానిస బ్రతుకుల నుంచి విడిపించడానికి కారకుడైన ఏకైక బలమైన మోషే. ఆమేన్. మూడో దానిలోకి వెళ్దామా? మూడో విషయంలోకి వెళ్దాం. మూడో విషయంలోకి వెళ్తే మనకు సుపరిచితమైనటువంటి వ్యక్తి, ఎన్నో కీర్తనలను రాసినటువంటి వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనాన్ని చూడండి ఒక్కసారి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై. ఎవడండి బలాఢ్యుడు? ఎవడి బలాఢ్యుడు? ఎవడు? ఫిలిష్తీయుడు. దావీదు ఎలాంటి వాడు? ఇప్పుడు అక్కడ ఆ స్క్రిప్చర్ లో, ఆ పరిస్థితుల్లో, ఆ సన్నివేశంలో దావీదు బాలుడు, మేబీ మేజర్ కూడా కాకపోయి ఉండవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఫిలిష్తీయుడు ఎలా ఉన్నాడు అక్కడ? వారందరికీ బలాఢ్యుడుగా కనబడుతున్నాడు. చదవండి. ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, ఖడ్గము లేకయే, ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఇప్పుడు ఈ యొక్క బలాఢ్యుడైనటువంటి ఈ ఫిలిష్తీయుడు ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఒగరబోతున్నాడంటే ఎలా ఒగరబోతూ మాట్లాడుతున్నాడు. అక్కడ తొడలు ధరుస్తున్నాడు, జబ్బలు ధరుస్తున్నాడు, నాకంటే బలవంతుడు ఎవడూ లేడని రొమ్మిసుకు తిరుగుతున్నాడు. అంతేనండి. ఆ సన్నివేశంలో అయ్యే కదా ఉండేవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇంతలోనే అక్కడికి ఎవరు వచ్చారు? దావీదు గారు వచ్చారు. ఇప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడు అనేది మనం గుర్తించాలి. దావీదు ఎక్కడ ఉండేవాడు? అరణ్యములో, కొండలలో, గుట్టలలో, మెట్టలలో, అడవులలో, ఎడారులలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పరిస్థితులలో జీవించేటటువంటి దావీదు మరి అన్నల దగ్గరకు వచ్చినప్పుడు ఆ పరిస్థితులన్నింటినీ చూస్తాడు. చూసేసరికి రోషం పుట్టుకొచ్చింది. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. రోషము పుట్టుకొచ్చి కోపము రగులుకొని ఇప్పుడు ఏం చేసినట్లుగా రాయబడతా ఉంది అనంటే, అంతకు ముందు తనకు కావలసినటువంటి రాజు యుద్ధోపకరణములు అన్నింటినీ కూడా ధరించి పంపించాడు. అయితే నా వల్ల కాదు రాజుగారు, ఆయన ఎదిరించడానికి ఇవన్నీ వేసుకుంటే నా వల్ల కాదు, కానీ నేను నా ధోరణిలో, నా విధానంలో, నేను నమ్మిన సిద్ధాంతంలో, నా విశ్వాసంలో వెళ్ళి నేను వాడిని ఓడిస్తాను అని వెళ్ళి, ఇప్పుడు చదవండి ఆ మాట 50వ వచనంలో ఏమంటున్నాడు? దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, ఖడ్గము లేక ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? గొలియాతేమో ఏం చేస్తున్నాడు అక్కడ? రండి, ఎవడొస్తాడు రండి, కబడ్దార్ అని ఛాలెంజ్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు. అక్కడ వారి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉండేటటువంటి రాజు అయినది ఎవరు? సౌలును పొగుడుతా ఉన్నారు. సౌలేమో సత్తులు పడి కూర్చున్నాడు అక్కడ. ఇంతలో దావీదు వచ్చాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని యొక్క శక్తిని బట్టి, బలాన్ని బట్టి బలాఢ్యుడైనటువంటి గొలియాతును పడగొట్టెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మాట బట్టి నేను ఒక మాట చెప్తాను. అయితే నువ్వు బలము లేనివాడిగా, శక్తి లేనివాడిగా నువ్వు ఎదిరించలేకపోవచ్చు. అయితే దేవుని మీద నువ్వు ఆనుకుంటే, దేవుని సహాయము నీ మీద ఉంటే, దేవుని కృప నీ మీద ఉంటే, దావీదు బలహీన
అయినప్పటికీ, బలము లేని వాడైనప్పటికీ, శక్తిహీనుడైనప్పటికీ, చిన్నవాడైనప్పటికీ గొలియాతును పడగొట్టినటువంటి దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. చివరిగా 4వ మాట ముగిస్తాను. నేను క్లుప్తంగా చెప్తున్నాను, ఎక్కువ వివరాల్లోనికి మిమ్మల్ని తీసుకెళ్తా లేదు కనుక క్లుప్తంగానే వివరించుకుంటూ వెళ్తున్నా. పరిస్థితులను అలా ఒక్కసారి వాటన్నిటినీ అలా జ్ఞాపకం చేసుకుని వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ఎలా నడిపిస్తుందో మనం ముందుకు వెళ్ళాలి. చివరిగా మీకు ఒక మంచి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తా. మొదటిది ఎవరండి? అబ్రహాము. రెండోది ఎవరండి? మోషే. మూడోది ఎవరండి? దావీదు. 4వది మొర్దెకై. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు గ్రంథంలోకి వద్దామా? ఎస్తేరు గ్రంథంలోకి రండి. అందరికీ సుపరిచితమైన మాటలే. ఈ ఎస్తేరు గ్రంథములో మనము అనేకమైన పాఠాలు, అనేకమైన సందర్భాలు మనము నేర్చుకోవచ్చు. అయితే ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము చూడండి ఒక్కసారి. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటినీ గూర్చియు రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పార్షీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. ఏం జరిగింది అసలు? ఏమండి, దీన్ని వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం చదివిన మాటలు బట్టి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే ఏం చేశాడు ఈ మొర్దెకై? ఎలాంటి బలము కలిగి, ఇప్పుడు ఆయన గురించి, ఆయన పేరు బట్టి, ఆయన చేసిన పరిస్థితులను బట్టి ఎందుకు ఆ గ్రంథస్థులో రాయబడ్డాయి అని అంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తించుకోవలసింది ఏంటి అంటే, యూదులలో ఈ యొక్క మొర్దెకై అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అన్ని విషయములలో, అన్ని సందర్భములలో, అన్ని పరిస్థితులలో దేవుని యందు భయభక్తులు గలవాడిగా జీవించేటటువంటి వ్యక్తి. అయితే మరి ఒకానొక సమయంలో హామాను తెలుసుగా మీకు. ఈ హామాను యూదాకు సంబంధించినటువంటి వర్గానికి చెందినవాడు. అయితే ఈ హామాను వెళుతూ ఉండేటువంటి సందర్భంలో అందరూ కూడా వంగి మోకాళ్ళుని నమస్కారం చేస్తూ ఉన్నారు. నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క యూదుడైనటువంటి ఈ మొర్దెకై వంగి లేదు, నమస్కారము చెయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈయన ఈ పని చేయలేదో హామాను తన మనసులో ఒకటి ఫిక్స్ అయిపోయాడు. ఏంటంటే వారి జాతి అందరినీ కూడా అంతమొందించాలి, వారి జాతి వర్గం అంతటిని కూడా లేపేయాలని దురాలోచన కలిగి ఉన్నాడు. మరి తాకీదులు రాయించాడు, రాజముద్ర వేయించుకున్నాడు. అయితే ఈ పరిస్థితి అంతటినీ కూడా గుర్తించి మొర్దెకై రాజ వీధులలో బూడిద పోసుకుని తన వస్త్రములను చింపుకొని రోదన చేస్తున్నాడు, వేదన చెందుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ప్రార్థన చేశాడు. అయితే ఈ సంగతి అప్పుడు రాణి స్థానంలో ఉన్న ఎస్తేరుకు వినబడింది. ఈ సందర్భం, ఈ మాట ఎస్తేరు వింది. అమ్మా, ఇదిగో మీ పినతండ్రి అయిన మొర్దెకై రోదన చెందుతున్నాడు. ఇదిగో, ఎందుకంటే హామాను మీ యొక్క యూదా జాతి అంతటినీ కూడా, యూదా వర్గాన్ని అంతటినీ కూడా నాశనము చెయ్యాలని, పాడు చెయ్యాలని, చంపేయాలని చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ సంగతిని ఎరిగిన మీ యొక్క పినతండ్రి అయిన మొర్దెకై రోదన, వేదన, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని వినగానే ఆ ఎస్తేరు ఆ ఉన్న పరిస్థితిని మరచిపోయి ప్రక్కన పెట్టి దేవునికి ప్రార్థన చేసింది. ఆమేన్. చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్రార్థన చేసింది, రాజుతో మాట్లాడింది.
అయ్యా రాజుగారు, ఇప్పుడు నా యొక్క వర్గమంతా కూడా, నా జాతంతా కూడా నశించిపోతుంది. ఇప్పుడు నేను ఎలా సంతోషంగా ఉండగలను? నేను ఎలా ఆనందంగా ఉండగలను? నేను ఎలా తినగలను? నేను ఎలా బ్రతకగలను? నువ్వేం చేస్తావు చేయి దయచేసి అడిగింది రాజుగారిని. మీరు చదవండి, తర్వాత ఈ భాగాన్ని మీకు అర్థమవుతుంది అని అడిగినప్పుడు రాజు తాకీదు తయారు చేయించాడు. అయితే హామాను ఏ రోజున, ఏ స్థితిలో, ఏ పనిలో, ఏ టైమున, ఏ పరిస్థితిలో చంపేయాలి అని తాకీదు రాయించాడు, అదే రోజున, అదే సమయమున హామాను మరణం పొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు జరిగింది ఈ పరిస్థితి? ఒకవేళ హామాను కంటే, ఇప్పుడు మొర్దెకై కంటే హామాను బలవంతుడు అని ఉండవచ్చు, అతనికి అధికారము ఉండవచ్చును, బలాఢ్యుడు అయి ఉండవచ్చును. ఈ యొక్క మొర్దెకై ఆ యొక్క అధికారము ఎదురుగా బలహీనుడై ఉండవచ్చును. అయినప్పటికీ ఆయన ఆనుకున్నది, ఆయన ఆధారపడింది ఎవరి మీద అనగా జీవము గల దేవుని మీద. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇప్పుడు చదవండి ఆ మాట 50వ వచనంలో, అదేనమ్మా 12 మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము అర్థమయ్యింది, అతడి బలము అర్థమయ్యింది. అది రాజుకు తెలియగా, రాజు దాన్ని వినగా, ఇదిగో పంతులుగా చెప్పుకోగా, గుంపులుగా చెప్పుకోగా, ఇదిగో మొన్నటి వరకు కూడా ఈ యొక్క మొర్దెకై ఈ రాజవీధులలో, ఈ సందుల్లో, ఈ బంధుల్లో ఏడ్చాడే, ఇదిగో దుఃఖపడ్డాడే, ఇదిగో బూడిద పోసుకున్నాడే, అంగలార్చాడే, పిచ్చోళ్ళ తయారయ్యాడే. ఈ రోజు అతని గురించి రాజుకు సైతం తెలిసింది అని ఒకే ఒక్క కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే మరి యొక్క మొర్దెకై బలమును గూర్చియు ఏంటన్నది ఏమని రాయబడుతుంది? బలమును గూర్చియు సామర్థ్యమును బట్టి జరిగిన కార్యాలను రాజు తెలుసుకున్నాడు, ముద్రించాడు సువర్ణ అక్షరాలతో. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం, ఈరోజు ఈ సందర్భాలను వింటున్నటువంటి మనం, ఈ 4 విషయాలలో మనం గమనించాల్సింది ఏంటి? ఈ 4 విషయాలలో మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటి? మొదటిగా అబ్రహాము మాట నమ్మాడు, అంతే. మాట మీద విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసమును బట్టి అది అతనికి నీతిగా ఎంచబడినది. బలముగా, శక్తి కలిగిన వాడిగా అబ్రహాము మనకు కనబడుతున్నాడు. రెండవదిగా ఎవరు? మోషే. అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులు నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క నిరుత్సాహములో కూడా దేవుని వైపు చూడగలిగాడు. మోషే, నీ చేతిలో ఉన్న కర్ర చాపు, నేను నిన్ను బలపరుస్తున్నాను. బలవంతముగా, బలహీనుడైనటువంటి ఆ సందర్భములో బలవంతుడుగా చేసి ఆయన తన యొక్క కార్యాన్ని చేసి ఆ సందర్భములో చేసి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మూడవదిగా ఎవరు గుర్తుకొస్తున్నారు? దావీదును మనం గుర్తు చేసుకోవాలి. ఆ యొక్క చిన్న పిల్లవాడిగానే ఉన్నాడు. ఇదిగో బలము లేనివాడే, శక్తి లేనివాడే, కానీ దేవుని నామం మీద ఆధారపడ్డాడు, దేవునిని నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. బలాఢ్యుడైనటువంటి బలము కలిగిన వాడు, 6 అడుగుల కంటే ఎత్తు కలిగిన బలిష్ఠుడైనటువంటి ఫిలిష్తీయుని ఒడిశలలో రాళ్లతో పడగొట్టి చంపేశాడు. 4వదిగా మొర్దెకై. ఇప్పుడు మనం చెప్పినటువంటి సందర్భాలు అన్నిటిలో కూడా వీళ్ళందరూ కూడా ఒకానొకప్పుడు బలహీనులే అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈరోజు మనము
దేవునిలో ఎదిగేటటువంటి మనము బలహీనులుగా నేటి ప్రపంచానికి కనబడచ్చు. వీళ్ళందరూ కూడా ఆ సందర్భములో, ఆ పరిస్థితుల్లో ప్రపంచానికి బలహీనులుగా కనబడ్డారు, శక్తిహీనులుగా కనబడ్డారు, అవమానపరితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవునిని ఆనుకున్నారు, దేవునిని ఆధారం చేసుకున్నారు, దేవునిని నమ్మారు, దేవుని మీద వారి భారాన్ని మోపారు. వారు ఎప్పుడైతే అలా చేయగలిగారో, వారు ఎప్పుడైతే అలా వారికి వారుగా దేవుని మీద నిలిచారో, దేవునిలో నిలబడ్డారో, దేవుని సన్నిధిలో ఉన్నారో, వారి జీవితాలు చరిత్ర పుటములో సువర్ణ అక్షరాలతో రాయబడ్డాయి. ఎలా రాయబడింది? బలహీనుడు అని రాయబడిందా? లేదు. బలవంతుడైన అబ్రహాము, బలవంతుడైన మోషే, బలవంతుడైన దావీదు, బలవంతుడైన మొర్దెకై. ఈ రోజు నీవు నేను సమాజానికి బలహీనులుగా కనబడుతున్నామేమో. నువ్వు దేవుని మీద ఆధారపడు. నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడి దేవునిని నువ్వు నమ్మినట్లయితే, దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే, దేవునిలో బలపరచబడితే, ఆయన బలమిచ్చువాడు ఆయనే, శక్తినిచ్చువాడు ఆయనే. అయితే నేటి లోకము ఏం ఆలోచన చేస్తుందంటే, గుర్రాల మీద ఆధారపడుతుంది, డబ్బు మీద ఆధారపడుతుంది, మనుషుల మీద ఆధారపడుతుంది, కానీ దేవుని మీద ఆధారపడడం లేదు. ఇలాంటి వారిని చదివినప్పుడు, ఇలాంటి వారి గురించి ఆలోచన చేసినప్పుడు, ఇలాంటి వారిని గురించి మనము నేర్చుకున్నప్పుడు మనుషుల మీద కాదు, దేవుని మీద ఆధారపడాలి అని వాక్యము చాలా స్పష్టముగా చేస్తుంది. ఈరోజు ఈ రాత్రి నువ్వు బలవంతుడుగా, శక్తివంతుడుగా నీవు దేవునిలో నువ్వు నిలబడగలిగితే, ఆయన నిన్ను ప్రపంచానికి బలవంతుడు ఈడు, ఈడు బలవంతుడు, ఈడు శక్తివంతుడు, ఈమె బలవంతురాలు, ఈమె శక్తిమంతురాలు, ఎలాంటి భయం లేకుండా నిలబడేటటువంటి వ్యక్తిగా, శక్తిగా మనను బలపరుస్తాడు అని గుర్తించి, గమనించి మనం వాక్యాన్ని ముగింపులోనికి మనము ప్రార్థన ద్వారా ముందుకు వెళదాం. తల వంచండి, మోకరించండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. జీవం కలిగిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు. అత్యంత ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి, నువ్వు చూపినటువంటి మార్గమును బట్టి, నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి, శక్తిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా, కొద్ది మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచారు, మమ్మల్ని స్థిరపరిచారు. మేము నిరుత్సాహపడే సమయంలో, నీ వాక్యములో, నీ యొక్క జీవ గ్రంథములో అనేక మంది వారిని చూపించి మాకు ధైర్యం ఇచ్చావు. మీరు నాకు శక్తినిచ్చారు, మీరు నాకు బలమును ప్రసాదించారు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా, అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా, అందును బట్టి నీకే మహిమ, అందును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నా. ఈరోజు నేను నీ ఎదుటనే నీకు నమ్మకంగా ఉండాలి నాయన. నా బలము నీదే, నే శక్తిహీనుణ్ణే, బలము లేని వాడినే. నన్ను బలముగా నిలబెట్టండి, నన్ను శక్తిగా నిలబెట్టండి నాయన. ఎందుకంటే నా కేడము నీవే, నా రాజ్యము నీవే, నా బలము నీవే, నా శక్తివి నీవే నాయన. నా బలము నీవేనయ్యా, నా ధనము నీవేనయ్యా, నా జీవము నీదేనయ్యా, నా సర్వము నీదేనయ్యా, నా బలము నీదేనయ్యా, నా ధనము నీదేనయ్యా, నా జీవము నీవేనయ్యా, నా సర్వము నీదేనయ్యా, నా
బలము నీవై ఉన్నావు, నా శక్తి నీవై ఉన్నావు తండ్రి. నేను నీ మీద ఆధారపడాలి అని ఆశపడుతున్నాను, నీలో నిలబడాలి అని ఆశపడుతూ ఉన్నాను. నాకు శక్తిని ప్రసాదించండి. పరిశుద్ధ లేఖనములలో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో అబ్రహాముకు శక్తినిచ్చావు, బలపరిచావు. మోషేకు శక్తినిచ్చావు, బలపరిచావు. దావీదుకు శక్తినిచ్చావు, బలపరిచావు. మొద్దుకైకి శక్తినిచ్చావు, ధైర్యం ఇచ్చావు, బలం ఇచ్చావు. ఈ రాత్రి నీ శక్తిని నాకు ఇవ్వండి. ఈ రాత్రి నీ అభిషేకము నా మీద ఉంచండి. ఈ రాత్రి నీ బలమును, నీ శక్తిని, నీ ప్రసన్నతను నా మీద ఉంచు నాయనా. నాకెవ్వరూ లేరు, నీవే నా దిక్కు. ఆనాడు యెహోషాపాతు రాజు అన్నాడు, ప్రభువా మాకు శక్తి చాలదు, మాకు ఏమీ తోచట్లేదు, మాకేమీ అర్థం కావట్లేదు, యుద్ధం నీవే చెయ్యాలి నాయనా. ఎలా చేస్తావో నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నువ్వు మాటిచ్చిన దేవుడవు, వాగ్దానం చేశావు, వాగ్దానములు నెరవేర్చే దేవుడవని మేము రూఢిగా నమ్మాలి అని చెప్తున్నావు నాయన. సందేహింపక విశ్వాసముతో వాగ్దానములను నెరవేర్చువాడను నేనేనని రూఢిగా నువ్వు నమ్మి బలం పొందుకుని నీ ప్రయాణమును కొనసాగించాలి అంటున్నా. పరిశుద్ధులైన తండ్రి నీకు స్తోత్రాలు. రాత్రినైనా చక్కని మాటల ద్వారా బలపరిచావు, స్థిరపరిచావు. నీకే వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తావు.